ప్రజెంట్గా అయితే ఐటీలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎవ్రీ ఎంప్లాయీ కానీ ఎవ్రీ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డెడికేషన్ కానీ డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ కానీ ఇక్కడ ముందుకు రాకపోవడానికి అసలు నేను ముందు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాకపోవడానికి చాలాసార్లు ఇన్స్టిట్యూట్లో తిరిగాను. లైక్ అమెరికా తెలుసుకున్నా నేను ఉన్నది యాక్చువల్గా వన్స్ వెళ్ళిపోయాను. తిరిగేసరికి అక్కడ వెళ్ళి ప్రీవియస్ సార్ కానీ విశ్వనాథ్ సార్ కలవక ముందు నేనైతే చాలా ఇన్స్టిట్యూట్లు తిరిగాను. తిరిగేసరికి అక్కడ వెళ్ళి ఒక్కరు కూడా కానీ డెడికేటెడ్ చెప్పి 150 మెంబర్స్ ఉండడం, మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి. బికాస్ ఆఫ్ నేను వచ్చింది కంప్లీట్లీ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ కదా. సో అక్కడ ఏమైందంటే ఇంతకుముందు నేను డిగ్రీ చేసేటప్పుడు ఒక మేడం ఉండేది, ఆ మేడం ఏం చెప్పినా కూడా కానీ అన్కంఫర్టబుల్గా ఉంది. లైక్ ఏమైనా డౌట్స్ అడిగినా కూడా ప్రిన్సిపల్ కంప్లీట్ చేయడం, నేను డౌట్స్ అడగడం వల్ల అని చెప్పేసి. సో అప్పట్లోనే కంప్యూటర్ పైన నాకు ఒక వ్యక్తి పోయింది. సో ఆ వ్యక్తితోనే ఎంఎస్సీ మ్యాథ్స్ చేసి మళ్ళీ అటు నుంచి షిఫ్ట్ అయ్యడం అసలు కంప్లీట్లీ డిఫరెంట్ వాళ్ళు. నాకు ఇక్కడ దీంట్లోకి వచ్చిన తర్వాత ఐటీ అనేది కంప్లీట్ డిఫరెంట్ వాళ్ళు. ఇట్ మీన్స్ బ్యాక్గ్రౌండ్ నేను డిగ్రీ చేసి కూడా కంప్లీట్ డిఫరెంట్ వాళ్ళు. అసలు నేను ఐటీలోకి వచ్చిన తర్వాత అసలు ఆ కంప్యూటర్ సైన్స్ నేను చేయగలుగుతానా లేదా, లేకపోతే నేను పట్టు సాధించగలుగుతానా అంటే బికాస్ ఆఫ్ నేను కంప్లీట్లీ నాకు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి డిఫరెంట్. సో ఆ క్యాలిక్యులేషన్ పర్పస్ మీద చేస్తే బాగుంటుంది అని ఒకసారి నేను డెమో విన్న తర్వాత ఒకసారి వచ్చి అప్పుడు నాకు అర్థమైందంటే ఓకే ఐ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ అన్నట్టు నేను పాసిబుల్ చేయగలుగుతాను, నేను చేయగలుగుతాను అని చెప్పేసి. సో ఇలాగ జాయిన్ అయినప్పుడు నాకు కొంతమంది ఫ్రీ ఫ్రెండ్స్ కలిసి సార్ ఏంటంటే 8 మెంబర్స్ ఉన్నారు, 2 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు, రిమైనింగ్ 6 మెంబర్స్ కూడా బాయ్స్ ఉన్నారు కూడా. సో వాళ్ళందరూ కోఆర్డినేషన్ అయ్యి వాళ్ళతో పాటు ఒకరికొకరు డిస్కస్ చేసుకొని ఒక ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్ అవ్వడం. సార్ మాకు ఇంట్రెస్ట్ రావడం అంటే HTML అప్పటికల్లా CSS బూట్స్ట్రాప్ అని మీకు సంబంధించి ఫ్రంట్ ఎండ్ మొత్తం బ్యాక్ ఎండ్ కంప్లీట్ చేసి ఉండొచ్చు. సో ఆ ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ మీకు కావాల్సినటువంటి JDBC సర్వీస్ ఆల్రెడీ మీకు యూజ్ చేసి చెప్పే ఉంటుంది సార్. సో వాటితోనే మాకు ఒక క్రౌడ్ ఆపరేషన్స్ అన్ని కూడా చేయడం జరిగింది. క్రౌడ్ ఆపరేషన్తోనే మనం డేటాని ఎలా వెళ్ళదు మీరు నమ్మరు కానీ బిలీవ్ ఇట్. అసలు నేనైనా అక్కడ సరే ఫ్రంట్ ఎండ్ నుంచి డేటాను అక్కడ వరకు డిజైన్ చేసింది ఓకే, అక్కడ వరకు కొద్ది హ్యాపీ సార్ టు బి ఫ్యాక్ట్ అక్కడ వరకు హ్యాపీ. సో ఎప్పుడైతే డేటా నేను ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ వెళ్ళడం పంపించడం అనేది విత్ రిలేషన్షిప్ 1-to-1 అని చెప్పేసి 1-to-many రిలేషన్షిప్ అని చెప్పేసి ఆ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకొని పోస్ట్ ద్వారా చేసినప్పుడు ఉన్నంత హ్యాపీ. టు బి ఫ్యాక్ట్ అరౌండ్ నైట్ 2 తర్వాత నేను అప్లికేషన్ లేసి చూస్తున్నాను సార్, నేనైనా కోడ్ రాసిందని చెప్పేసి సార్. ఎందుకంటే నిజానికి అంత అంటే డెడికేటెడ్ ఎవరైనా డెడికేటెడ్ డిసిప్లిన్గా నేర్చుకొని పక్కగా ఎవరైనా డ్యాన్స్ టు ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇక్కడ సార్ వాళ్ళు చెప్పిందే కాకుండా మీరు ఎక్స్ట్రా లైక్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యవచ్చు, లేకపోతే వేరే అదే సోర్సెస్ ఏమైనా చూస్ చేసుకోవచ్చు కదా. అక్కడ నుంచి మీరు గ్యాదర్ చేసుకొని మీ నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఏదైనా. అంటే స్టార్టింగ్ సార్ చెప్పిన అక్కడ వరకే స్టాప్ కాకుండా ఇంకే అదర్ రిసోర్సెస్ కూడా ఏమైనా అవైలబుల్స్ ఉన్నాయని అక్కడ రీసెర్చ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎలా డిజైన్ చేయగలిగారు. నేను చాలాసార్లు మా సార్తో డిస్కస్ చేసేవాళ్ళు సార్ అదర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఉన్నారు, బట్ వాళ్ళకి మాత్రం ఓన్లీ ఫ్రంట్ ఎండ్తో మాత్రం ఇంటరాక్షన్ ఉంటుంది, బ్యాక్ అండ్ అదర్ వాళ్ళకి అర్థమైతే లేదు. ఫ్రంట్ ఎండ్ ఎప్పుడైతే అయిపోతుందో సిలబస్ అసలు బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ సంబంధం లేకుండా మళ్ళీ బాగా డిసిప్లిన్ కన్ఫ్యూజ్ అయిపోతుందని మాకు ఆల్టర్నేట్ సార్ ఏం చెప్పేవాడంటే సైమల్టేనియస్ అదే ఫ్రంట్ ఎండ్ అప్పుడే డేటాబేస్ అప్పుడే మళ్ళీ బ్యాక్ ఎండ్. సో 3 కలిపి చెప్పేసరికి మెజీ చేసి చెప్పేసరికి మాకు ఈజీగా అర్థమైపోయింది సార్. వాళ్ళు చేసేదంటే ఫ్రంట్ ఎండ్ మాకన్నా అద్భుతంగా చేసేవాళ్ళు ఫస్ట్లో, బట్ ఎప్పుడైతే ఒక మిడిల్ ఒక 3 months తర్వాత వచ్చేవాళ్ళు వాళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు. సో ఇలాగా చాలాసార్లు అంటే డేటా చూసి చేయడం వల్ల చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ మన ఇన్స్టిట్యూట్ రెగ్యులర్ రాసి కానీ సార్ అనుకుంటాడు చాలాసార్లు చెప్తుంటాడు అంటే మాకు కూడా ప్రాజెక్ట్ ఇవ్వడం చాలాసార్లు చేయడం అంటే మీకు యాజ్ నేను కూడా అక్కడ కూర్చున్నప్పుడు అనిపించింది అనేది బోరింగ్ అనిపిస్తుంది క్లాస్ అనేది అంటాం. కానీ మీ ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ విషయం ప్రతి ఒక్క విషయం నేను ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత నాకు అక్కడ జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఒక 6 months ఎక్స్పీరియన్స్ నేను ఇంతగా చెప్పగలుగుతున్నా. అంటే లైక్ మీ నమ్మరు బిలీవ్ చేయరు, నేను స్టేజ్ పైన ఇంత బాగా మాట్లాడడానికి కూడా కానీ బికాస్ ఆఫ్ సార్. సో దానికి సార్ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంటర్వ్యూ ఫస్ట్ మాకప్ ఇంటర్వ్యూ సాటర్డేస్ పెడుతుంటారు. సాటర్డేస్ పెట్టేటప్పుడు ఆయన నిజంగా అసలు నాకు అసలు ఏమంటారు బాగా చెంత కానీ అసలు భయం అనిపించింది. ఎందుకంటే ఒక రూమ్ తీసుకున్నారు, కెమెరా పెడుతున్నారు, అట్ ది సేమ్ టైం హెచ్ఆర్ శిక్షణ ఉన్నది, సార్ కూడా అక్కడనే ఉన్నారు. సో వీళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ఇంటరాక్షన్ అవ్వాలి. సో ఫస్ట్ టైం నాకేదో స్టేజ్ ఫియర్ మాట్లాడలేకపోతే కాలేజీలో ఎప్పుడుగా మాట్లాడలేదు, ఏం చెప్పాలి నా మైండ్ ఏమో ఉన్నాయి కాన్సెప్ట్ పరంగా నాకు ఓకే. అదే ఎస్పెషల్లీ తెలుగు నుంచి ఇంగ్లీష్ కూడా మాట్లాడాలి, అది భయము ఫీవర్ అన్నీ ఒకేసారి రావడంతో స్టార్టింగ్ అసలు ఏం మాట్లాడలేదు. అక్కడికి అయిపోయిన తర్వాత ఫస్ట్ కూల్ డౌన్ అని చెప్పేసి ఒక గ్లాస్ వాటర్ ఇచ్చి ఒక ఇంటర్వ్యూ తీసుకున్నట్టు కూల్ చేసి మళ్ళీ బయటకు నడవడానికి వచ్చి అలా కాదు టెన్షన్ అడుగుని వాళ్ళ అవుతుంది అని చెప్పేసి చాలా ఎంకరేజ్మెంట్ చేశారు సార్. దానికి మాత్రం నా లైఫ్లో మిమ్మల్ని ఇప్పటికే కదా సార్ లైఫ్ ఎప్పుడు మర్చిపోలేదు. కానీ
ఏదైనా కానీ మనం ఒక విజన్ ఒక థాట్తో వచ్చేసేటాం కాబట్టి నేను వచ్చేసింది యాక్చువల్గా చెప్పాలంటే నా ఫ్రెండ్స్ ఒక 3 lakhs అయిపోతున్నాను ఈవెన్ ఐటీ జాబ్కి ఎక్కాలండి పగడపడి శాలరీ వదిలేద్దాం ఏదైనా అక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఎన్వైరన్మెంట్ ఏంటో తెలుసుకున్నాం ఇక్కడ ఇంత ట్రైనింగ్ తీసుకున్న తర్వాత చాలాసార్లు చూసాను చాలా ఇన్స్టిట్యూట్లో ఫ్రెండ్స్ని అబ్జర్వ్ చేశాను సార్ బట్ ఇక్కడ ఈ ఇంటర్వ్యూస్ మాకప్ ఇంటర్వ్యూస్ కానీ టెస్టులు కానీ గ్రూప్ డిస్కషన్ సార్ ఎస్పెషల్లీ గ్రూప్ డిస్కషన్ అసలు అప్పుడైతే చేస్తాను ఒకరు మాట్లాడుతున్నారు వాడు ఏదో టాపిక్ చూస్ చేసుకొని మాట్లాడుతున్నారు ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నారు ఆ ఫ్లోని కూడా మనం కంటిన్యూషన్ చేయాలన్నప్పుడు ఇది నాట్ మ్యాటర్ దాన్ని అగ్రి చేస్తూ సార్ అప్పుడు చెప్పిన విషయాలు అంటే ఇప్పుడు కూడా నాకు మైండ్లో ఉంటుంది సార్ ఏదైనా ఒక ఇంటర్వ్యూలో చేసేటప్పుడు దాన్ని ఫాల్స్ అని చెప్పొద్దు అది కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది ఒకసారి నాకు ఫాల్స్ అని చెప్పేసరికి వాళ్ళు ఏమైందంటే వాళ్ళు ఈగో హర్ట్ అయ్యి వాళ్ళు డైరెక్ట్ తీసేసుకున్నారు ఆ రోజు నెక్స్ట్ రోజు ఆగిపట్టి నా మీద పడ్డాయి ఎట్లా అంటే నేను చెప్పిన విషయం యాజ్ ఎ జూనియర్ నేను యాజ్ ఎ సీనియర్గా నేను చెప్పే విషయం మీరు నిన్న రిజెక్ట్ చేసేద్దాం మాట్లాడతాము ఒకసారి ఆలోచన చేస్తే సార్ చెప్పిన విషయం వచ్చి ఓకే వాళ్ళు ఏం చెప్పినా సరే ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ మేబీ పాసిబుల్ అనుకూల చెప్పుకొని కవర్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతే ఓకే దీన్ని ఫైనల్ ఎక్స్క్యూజ్ చేస్తారు వాళ్ళు ఏదైనా కానివ్వండి నిజాన్ని ప్రాక్ట్ చెప్పాలండి బాగా మీరు 10 o'clock ఆఫీస్ ఉంటుంది నాకు రెగ్యులర్ 9:30కి ఆఫీస్కి వెళ్తాను నా ముందు 3 members మేనేజర్స్ ఉంటారు వాళ్ళు చెప్పేది డైలీ చూస్తారు ఒకే అడుగుతారు మీరు నంబర్ ప్రూవ్ ఆలోచన చెప్తున్నారు సార్ నేను చేయడానికి 6 months లోపల నేనే 3 members రిక్వైర్మెంట్ చేస్తున్నాను సార్ ఆఫీస్ 3 members నాన్ ఐటీ జాబ్స్ ఈవెన్ నా కొలీగ్ నాతో పాటు ఇక్కడ చదివిన పవన్ అనే అబ్బాయి ఉంటాడు అబ్బాయి నేను నాన్ ఐటీ కింద 3 months చేశాను సార్ 3 months చేస్తూ నాతో పాటు నేర్చుకొని ఇప్పుడు ఐటీలో బెంగళూరు చేస్తుంది సార్ ఐటీ జాబ్స్ 3 lakhs ఆయన మా ఇస్తుంటే ఆయన ఇప్పుడు కూడా నేను ఫోన్ చేస్తే ఏదైనా కానీ ఏదైనా ఫ్రెండ్ సర్కిల్ కానీ ఏదైనా చెప్పినది ఎంతవరకు చెప్పగలుగుతారో అంతవరకు చెప్పగలుగుతారు మీ లోపల ఎంత కోఆర్డినేషన్ ఉన్నది మీ లోపల ఎంత డెడికేషన్ ఉన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా ఏదైనా కానీ మీ లోపల ఉన్న డెడికేషన్ అనేది మిమ్మల్ని డిసిప్లిన్ మ్యానర్ అనేది మిమ్మల్ని కాపాడు సో ఇక్కడ వరకు బాగానే ఉంది జర్నీ బాగానే ఉంది అంతా బాగానే ఉంది సో నేను ఇక్కడ అంత ఎఫెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ కోడింగ్కి జాయిన్ అయినాం బాగున్నది 6 months 4 జాబ్ 2 months విన్నా తర్వాత ఫ్రెండ్ అండ్ సార్ దగ్గరికి వచ్చాను తర్వాత సార్ ఎస్పెషల్లీ అందరూ నా ఫ్రెండ్స్ అంతా బీటెక్ నుంచి వచ్చిన వాళ్ళు కొందరు బీటెక్ కొద్ది ఇంగ్లీష్ మాట్లాడగలరు నాకు తెలుగు రాదు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చునేది ఆ ప్లేస్లో కూర్చున్నాను ఆ ప్లేస్లో కూర్చున్నప్పుడు అసలు డౌట్స్ అక్కడ నుంచి నేను అడగాలంటే ఫస్ట్ రిమైనింగ్ అందరూ నన్ను చూసేవాళ్ళు చూసి చాలా సర్ప్రైజ్ అయిపోయాను సార్ వాళ్ళు చూసిన తర్వాత అక్కడ నుంచి నేను తెలుగులో డౌట్ అడిగేసరికి వాళ్ళు ఇలా చూస్తే అనవసరంగా అడిగినా డౌట్ ఇంతమంది మీద నేను బ్లేమ్ అయిపోయినా అనిపించింది తర్వాత ఏదో నా మొహం అట్లా పెట్టేసరికి సార్ ఇక్కడ నుంచి డైరెక్ట్ పాయింట్ ఆఫ్ చేసేవారు పాయింట్ ఆఫ్ చేసి రామునికి ఏదో డౌట్ ఉంది అన్నాడు నేను సరే సపరేట్ ప్రాక్టీస్ చేసే రూమ్లో అడుగుతామా అనుకున్నాను సరే 2 times అట్లా అడిగాను బాగానే చెప్పారు తర్వాత కానీ ఒకసారి ఏమన్నానంటే సార్ అండి ఇదే డౌట్ నీవు అదే క్లాస్ రూమ్లో అడిగితే నీకు వచ్చే డౌట్ ఇంకొక 10 మందికి ఉపయోగపడుతుంది కదా రాము ఇక్కడ అడిగే వాళ్ళు అక్కడ అడిగితే నీకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతాయి కదా అంటే 10 మందిలో మాట్లాడగలుగుతావు ఇంకా నీకు చెప్పగలుగుతావు కదా అని చెప్పండి సో అప్పుడు చెప్పిన విషయంలో నేను బాగా నేను నైట్ అసలు ఆలోచన చేస్తే అసలు మైండ్లాగే నిజమే కదా 10 మందిలో మాట్లాడలేకపోతున్నప్పుడు నేను యాజ్ ఏ కంపెనీలో జాయిన్ అయినప్పుడు గ్రూప్ డిస్కషన్ అయినప్పుడు క్లయింట్తో నేను ఎలా డీల్ చేయగలుగుతా ఒక ప్రాజెక్ట్ మేనేజర్తో ఒక డీల్ చేయగలుగుతాను నా కొలీగ్స్తో ఎలా డీల్ చేయగలుగుతా బట్ మాకు మా ఆఫీస్లో ప్రతి వీక్లీకి ఒకసారి స్టార్ట్అప్ కాల్స్ ఉంటాయి స్టాండప్ కాల్స్ అండ్ కిక్ ఆఫ్ మీటింగ్ అని ఉంటుంది ఆ మీటింగ్లో ఏమైతే ఎవ్రీ ఎంప్లాయీ చేసిన ఎవ్రీ వీకెండ్ మొత్తం సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుగు ఆర్ ఇంగ్లీష్ మిక్సింగ్ చేసి కూడా మాట్లాడుతుంది నాట్ ఏ ప్రాబ్లం బట్ మాట్లాడే విధానం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈజ్ డిఫరెంట్ నువ్వు ఎంత రిక్వైర్మెంట్ అనలైజ్ చేయగలిగే నీకు డైరెక్ట్ ఎవరు కూడా కానీ ఏ ప్రాజెక్ట్ కూడా కానీ డైరెక్ట్ నీకు హ్యాండ్ చేయవు ఫస్ట్ నీ రిక్వైర్మెంట్ అనలైజ్ చేస్తారు ఆ రిక్వైర్మెంటే నీకు 3 days టైం పడుతుంది ఆ 3 days రిక్వైర్మెంట్ డేటా మొత్తం డాక్యుమెంటేషన్ చేస్తాం లైక్ వాళ్ళ స్టార్టింగ్ నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటిది అనాలిసిస్ ఏంటిది దానికి ఎంతమంది ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉన్నారు మొత్తం ఎంటైర్ మాకు కిక్ ఆఫ్ మీటింగ్ యాజ్ అ ఫ్రెషర్ నాకు ఆ మీటింగ్లో ఛాన్స్ రావడం అనేది నాకైతే అది అద్భుతమే అని ఫీల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా కానీ వాళ్ళు టీమ్ లీడ్స్ కానీ దాదాపు వాళ్ళే కొలాబరేట్ అవుతాయి అంటే యాజ్ ఎంప్లాయీస్తో మనకు సంబంధం లేదు నా టీమ్ లీడ్ నేను వాళ్ళకు రిపోర్ట్ ఇస్తే సరిపోతుంది కానీ ఆ మీటింగ్లో కూడా నువ్వు కూడా ఉండాలని చెప్పేసి ఎందుకంటే నువ్వు డెడికేటెడ్ను విను నీకు యూటిలైజ్ అవుతుంది నువ్వు వింటే ఏదో తెలుస్తుంది కదా అని చెప్పేసి ఆ మీటింగ్లో కూర్చొని జస్ట్ యాజ్ ఎ గెస్ట్గా అక్కడ ఎట్లా కూర్చున్నాను అక్కడ వినేవాడిని విన్న తర్వాత నాకు అర్థమైందంటే అనలైసిస్ రిక్వైర్మెంట్ ఎప్పుడే కానీ మనం ఏదైనా ప్రోగ్రామింగ్ కావచ్చు లేకపోతే సార్ ఏం చెప్పినది కావచ్చు ఏదైనా క్లాసిక్ కావచ్చు దాన్ని ఇమీడియట్గా డెవలప్ చేయకండి దాన్ని డిఫరెంట్ థాట్స్తో ఆలోచించండి లైక్ నెగిటివ్ పాజిటివ్ ఎనీథింగ్ ఏదైనా కాకపోవచ్చు అండ్ డిఫరెంట్ వేస్లో ట్రై చేస్తే మీకు వచ్చినటువంటి థాట్స్ ఏవైతే ఉన్నావో లైక్ 4 waves వచ్చిందా 2 waves వచ్చిందా ఏదో ఒకటి డిస్కస్ చేసుకోండి
ఎవరు నేనైతే టీమ్ లీడర్తో డిస్కస్ చేస్తాను. అప్పుడు ఇంకా ఎంత ఫ్రీడమ్ లేదు కానీ ఇంత ధైర్యం ఉంటే ఇంకా చాలా డబ్బులు అడిగేవాడిని, చాలా నేర్చుకునేవాడిని. సో ఇప్పుడు కూడా చాలా సార్లు అనిపిస్తుంది ఇంతే కామెంట్ అప్పుడే కానీ ఉంటుందంటే ఇంకా నేర్చుకునేవాడినే కదా. మనం ఏం చేస్తామంటే అందులో బ్యాచులర్గా ఉంటాం, ఖాళీగా ఉంటాం, హాస్టల్లో ఏదో చూస్తూ ఆ రూమ్లో ఉండేవాడిని, బోరింగ్ అనిపించేది. వీళ్ళకి వస్తామని ఏదో డౌట్ అడగాలి, ఏదో నేర్చుకోవాలని. ఇప్పుడు స్టిల్ మా మేనేజర్ డౌట్ అడుగుతూనే ఉంటాం. వాళ్ళు నేను నేర్చుకునే తక్కువనే డౌట్లు ఎక్కువ రామా అని చెప్పేస్తారు. నేర్చుకునే తక్కువనే డౌట్లు ఎక్కువేస్తున్నారని అడుగుతారు. కానీ ఏదైనా అక్కడ 3 months అవుతారు బాగా ఏదైనా బాగా క్లోజ్ అవ్వడం, కొలాబరేట్ అవ్వడం. డైరెక్ట్ ఒకటే అడుగుతారు నా నేటి పరంగా ఏదైనా జాబ్స్ హెచ్ఆర్ కూడా సార్ రాము నీలాగా అంటే నీలాగా కాదు డెడికేట్గా 9:30 ఉంటే 10, 9:30 కుట్టేటట్లు ఎవరైనా ఎంప్లాయర్స్ ఉంటే చెప్పు వితౌట్ శాలరీ వస్తుంది. వారు మంత్లీ తర్వాత పర్ ఇయర్ తర్వాత 100.5 ఇస్తాను, నో డౌట్ అబౌట్ ఇట్ అని. సో ఆ విషయంలో నేను ఒక నాన్-ఐటీ ఎంప్లాయీస్ కానీ నేనే 3 months రిక్రూట్మెంట్ చేసి అంటే అనలైజ్ చేసుకోవాలి. నేను చెప్పాను వాళ్ళు హెచ్ఆర్ కూడా ఇంటర్వ్యూ తీసుకోరు, డైరెక్ట్ మేనేజర్తో కన్సల్ట్ అవుతారు, మేనేజర్ ద్వారానే డైరెక్ట్ రిక్వైర్మెంట్ అయిపోతుంది. సో ఏదైనా కానివ్వండి, ఏ ప్రాజెక్ట్ అయినా సరే, ఏ ప్రాజెక్ట్ కాకపోయినా మా వర్క్ ఏదైనా కానీ, కోడింగ్ ఏదైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ 2 కానీ మీలో ఉంటే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. బట్ ఏది నేర్చుకునేటప్పుడు కూడా 3 క్వశ్చన్ రేస్ కాదు. వాట్, వై, హౌ, ఎందుకు నేర్చుకుంటున్నాం, ఎలా చేస్తున్నాం, ఏమిటి అది, దాన్ని చేయాల్సిన రీతి ఏంటి, అంటే ఎన్ని వేస్లో ట్రై చేసుకోవచ్చు అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ విషయాలు కానీ మీరు కానీ నేర్చుకొని బాగా సక్సెస్ అయితే ఈజీగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు కమింగ్ టు ద టెక్నికల్గా మాట్లాడాలంటే కంపెనీ ఎన్వైరన్మెంట్ ఎట్లుంటుందంటే మొత్తం మీకు రెస్ట్ ఏపీఎస్ అంటే తెలుసా. రెస్ట్ ఏపీ అనేది ఒక మోడల్ ఆర్కిటెక్చర్ డిజైన్ ప్యాటర్న్ ఉంటుంది కదా, దాన్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలని ఒక అంటే 2 సర్వర్స్ కానీ లేకపోతే క్లయింట్కి సర్వర్ మధ్య జరిగినట్టు కమ్యూనికేషన్ అని. ఈ రెస్ట్ ఏపీఎస్ నుంచి ఈ రెస్ట్ ఏపీఎస్ మీకు ఏదైతే టెక్నికల్గా నేర్చుకుంటారో మీరు ఓన్లీ కోర్ జావా నేర్చుకుంటే మాత్రం, అడ్వాన్స్ జావా నేర్చుకుంటే మాత్రం ఇండస్ట్రీలో పక్క డాన్స్ చెప్తున్నా రన్ కాలేదు. యాజ్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయినా కూడా కానీ, యాజ్ అ బ్యాక్ ఎండ్ డెవలపర్ అయినా కూడా కానీ, ఏదే నేర్చుకున్నా కూడా కానీ అంత ట్రాక్ అయితే కాలేదు. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఒక ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ డేటాని ఎలా తీసుకెళ్తున్నా, ఎలా రిట్రీవ్ చేయగలుగుతున్నా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు నువ్వు ఏపీఎస్ మొత్తం హ్యాండిల్ చేసి ఇప్పుడు నవేడేస్లలో మొత్తం వచ్చేసి ఏఐ టూల్స్ రావడం, లేకపోతే డెవిన్ లాంటి టూల్స్ రావడం, లేకపోతే ఫ్రంట్ ఎండ్ మీతో ఎఫర్ట్ లేకుండా నడుస్తుంది. బట్ మీరు ఎంటైర్ ఆర్కిటెక్చర్ అనే ప్యాటర్న్ మీకు తెలియకపోతే ఎంబీసీ ఆర్కిటెక్చర్ అంటే స్ప్రింగ్ మోడల్ వీల్ కంట్రోలర్ అని ఉంటుంది. సో నీకు ఆ ఎంబీసీ మోడల్ తెలియకుండా నేను ఓన్లీ క్లాస్నే ప్రిపేర్ చేయగలుగుతా, నేను కంట్రోల్ని ప్రిపేర్ చేయగలుగుతా, నేను జావా రాసిన ఒక లాజిక్నే బిల్డ్ చేయగలుగుతా అంటే అసలు ఇప్పటి ఉన్న ఐటీకి నిన్న కంపెనీలకి ఎవరు సెట్ కాదు. ఏదైనా కానీ మొత్తం ఎంటైర్ ఆర్కిటెక్చర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమి ఎదుటోళ్ళని ఏమని అడిగేటప్పుడు ఏమి తెలియదు అని అనుకోవాలి అంతే. ఆ సగం మైండ్తో నాకు పోదు వాళ్ళని మీరే విసిగించదు. నా కంపెనీలో అదే జరుగుతుంది ప్రతిసారి. వాళ్ళు సగమైన ఏదైనా కొద్దిగా పెట్టుకుంటున్నా సార్ 2 months దాకా వాళ్ళు అడిగితే వాళ్ళు విసిగించుకోవచ్చు. నాకు తర్వాత కానీ ఇంప్లిమెంట్ వెళ్ళదు అడగదు. సో ఏపీఐ డాక్స్ బాగా ఏపీఐస్ బాగా యూటిలైజ్ చేసుకోవాలి. రెస్ట్ ఏపీఐస్ కానీ, లేకపోతే మోడల్ ప్యాటర్న్ డిజైనర్స్ కానీ, లేకపోతే మీ ఉన్న హరైస్ మీద పట్టుదల కానీ, కలెక్షన్స్ మీద కానీ, లేకపోతే మీకు స్ప్రింగ్ బూట్ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ స్ప్రింగ్ బూట్, దాని స్ప్రింగ్ బూట్ మీద మీరు కానీ ఒక 2-3 ప్రాజెక్ట్స్ అనలైజ్ చేశారనుకోండి ఈజీగా కానీ ఈజీ మీకు అర్థమైపోతుంది. ఏ టూల్స్ అయినా వాడండి, వాళ్ళు ఏ టూల్స్ అయినా వాడినా మీకు అర్థమైపోతుంది. అంటే స్ప్రింగ్లో మీకు ఏముంటుందంటే ఒక కంట్రోలర్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది. మా ప్రాజెక్ట్లో మేము చేసినటువంటి సార్ మేము ఎంటిటీ అంటే ఎంటిటీ తెలుసు కదా మీకు, మోడల్ ఆబ్జెక్ట్ అని. ఆ ఎంటిటీకి సపరేట్ ఒక విజెట్ తీస్తుంది. విజెట్ ఒక అప్లికేషన్ వాడుతున్నాం. అప్లికేషన్లో విజెట్ అని ఉంటుంది సార్. ఆ విజెట్కి మేము ఒక విజెట్ అనేది ఆ డేటా ఆబ్జెక్ట్ అనేది ఉంచుకుంటాం. ఆ డేటా ఆబ్జెక్ట్ మాత్రమే మేము దాన్ని ఏం చేస్తాం, ఈ మోడల్గా ఒక డేటా ఆబ్జెక్ట్, కంట్రోలర్కి ఒక ఏపీ అనేది బిఎల్ఎస్ అని ఉంటుంది, బిజినెస్ లాజిక్ డెవలప్మెంట్ అని చెప్పేసి బిఎల్ఎస్ ఉంటుంది. ఈ బిఎల్ఎస్ డేటా ఆబ్జెక్ట్ ఈ రెండింటిని కొలాబరేట్ చేయాలి. కొలాబరేట్ చేసి సర్వీస్ అనేది వేరే దగ్గర రాసుకుంటాం. అట్లా మీరు ఏం చేసినా మీకు ఒక 3-4 ప్రాజెక్ట్ ఈజీగా చేయగలండి. మీకు అప్పుడే అర్థమైపోతుంది సిచ్యువేషన్ అని. వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ప్రూవ్ బిలీవ్ అని మీరు నమ్మరు. కానీ ఇక్కడ సార్ చెప్పినంత క్లోజ్నెస్ అయితే మాత్రం డ్యామ్స్ ఎవరు చెప్పరు ఇండస్ట్రీలో. అది 100% నేను చెప్పినా లేకపోతే ఇంకా మీ లోపల ఎవరైనా యాజ్ ఎ జాబర్గా బయటకు వెళ్ళిపోయినా రేపు మీరు నాలా వచ్చి చెప్పుకున్నా కూడా కానీ ఫ్యాక్ట్ ఎవరు చెప్పరు. వాళ్ళకి ఇచ్చేది ఒకే సార్ టాస్క్ ఇస్తారు, సమ్ టైం ఇస్తారు. అది మీరే కానీ ఒక సొల్యూషన్తో రావాలి, మీరే డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలి, మీరే 4000 ఒక అప్రోచ్ కావాలి. అలా అప్రోచ్ అయ్యి వస్తే తప్ప నేను వాళ్ళకి కోఆర్డినేషన్ కాదు. అలా అప్రోచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు పిక్ చేసుకొని ఓకే ఈ అప్రోచ్ బాగుంది, ఈ అప్రోచ్ బాగుంది అని చేస్తారు. ఈవెన్ నన్ను నేను పోటీ పడేటప్పుడు కూడా సార్ యాజ్ అ ఫ్రెషర్ ఎవరు ట్రీట్ చేయలేదు వాళ్ళని, లైక్ యాజ్ అ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా తీస్తారు. డైరెక్ట్ జాయిన్ అయిన 2 months లోపల యూఎస్ఏ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు డీటెయిల్స్ అలా ఇస్తారు సార్, లిక్కర్ అని స్టోర్ ఫ్రంట్ అని రిక్వెస్ట్ ఉంటుంది.
వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్తో నేను ఈమెయిల్ టెంప్లెట్ తయారైనా అక్కడ ఉన్నటువంటి మాకు తెలియదు. యాక్చువల్గా 2 months లోపల మాకెలా తెలుస్తుంది. అప్పుడు సీనియర్స్తో కొలాబరేట్ అవ్వడం, వాళ్ళతో డిస్కస్ చేయడం, అన్న ఎలా నేర్చుకోవాలి, ఎన్ని వేస్లో ఉన్నది, అసలు ఎక్సెప్షన్స్ వస్తున్నాయి, దీన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అని చెప్పేసి నేను మార్నింగ్ 9:30కి వెళ్తే నేను నమ్మరు, నైట్ నేను 8:30, 9 కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. ఆఫీస్లో 9 మళ్ళీ నేను రూమ్కి రావాలి, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, మళ్ళీ వండాలి. అబ్బా ఇదేం టార్చరా బాబు, జాబ్ వస్తే సుఖం ఉంటుందని చెప్పారు కానీ మరి కష్టాలు ఉన్నాయి కదా అని ఒక 2 months అనుకున్నాను. వన్స్ ఒకసారి 2 months అయిపోతే అవుట్పుట్ ఒక నాకు గ్రిప్ వచ్చింది. అంటే మార్నింగ్ నేను 12 hours స్పెండ్ చేస్తున్నా. సో స్పెండ్ చేసిన 12 hours నేను ఏదో ఒకటి లర్న్ చేస్తున్నాను, ఎర్నింగ్ చేసుకుంటున్నాను కదా. ఆ ఎర్నింగ్ చేసిన 3 months తర్వాత అనిపించింది. 3 months లోపల అంతలోపల నాతో పాటు 4 members రిక్రూట్మెంట్ అయ్యారు. ఆల్రెడీ ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ రిక్రూట్మెంట్ చేసింది. బట్ వాళ్ళు ఏం చేశారంటే ఇది నేర్చుకుంటే ఏం అవసరమా, ఈ పేరు యూటిలైజ్ కాదు మనకేం అవసరం అని కొద్దిగా లూజ్ చేశారు. మా లోపల ప్రయత్నిస్తారు, వాళ్ళు కొద్దిగా లూజ్ చేశారు. నా ప్రాజెక్ట్ అంతా అయిపోయి వాళ్ళకి కూడా కొద్దిగా ఎక్స్ప్లెయినేషన్ చేసే టైంలో మా మేనేజర్ చూసారు. అంటే ఈ అబ్బాయి క్విక్ అయితే పనికి వస్తారు మనకు అని చెప్పేసి వాళ్ళు ఆ కంపెనీలో ఏ రిక్వైర్మెంట్ చేసినా యాజ్ ఎ ఫ్రెషర్ ఎవరు తీసుకోలేదు. ఈవెన్ నేను రిక్వైర్మెంట్ అంటారు ఫ్రెషర్స్ ఎవరు వేస్తారు. ఐటీ పరంగా ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ డేటాబేస్ కానీ బిజినెస్ అనలిటిక్స్ కానీ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ కూడా కానీ ఎవరు లేరు యాజ్ ఎ ఫ్రెషర్గా నేను ఒక్కను. అంత దాంట్లో కూడా మేము అనుకున్నాం సార్ 6 months అట్లీస్ట్ 6 months చూస్తారు కదా ప్రొఫెషనల్ పీరియడ్ కూడా. కానీ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ టైం ప్రతిదీ కొత్తగా ఆలోచన చేస్తే తప్ప ఐటీలో మీరు రన్ కావడం ఇంపాసిబుల్. డైనమిక్ నేచర్ అనేది ఉండాలి. మన ఫ్రంట్ ఎండ్ ఇంటరాక్ట్ అయితే జావాస్క్రిప్ట్ కూడా ఎట్లా డైనమిక్ నేచర్ ఉంటుందో మీరు స్టార్టింగ్ ఉంటే కంఫర్టబుల్ కాదు. డైనమిక్ నేచర్ ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో ప్రతిదీ అప్డేట్ చేస్తుంటారో ప్రతి రేజ్ కూడా కానీ బాగా మీకు అది అలవాటు అయిపోతుంది. ఆఫీస్ సిచ్యువేషన్స్ కూడా అలవాటు అయిపోవడం జరుగుతుంది. ప్రతిదీ ఏది నేర్చుకున్నా ఏ చేసుకున్నా మీరు మాత్రం డైనమిక్ ఉండేటట్టు చూసుకోండి. ఇంకొక విషయం సార్, ఇది మన రిక్వైర్మెంట్ అయిపోయిందండి పీపుల్స్ కూడా వీళ్ళని సపరేట్ మీకు ఎవరు చెప్పరు. అన్ని పనులు చెప్తున్నారు. ఒకవేళ కొన్ని స్టార్ట్అప్ కంపెనీలో 6 months ఉండొచ్చు, 100 ఉండొచ్చు. వాళ్ళు డైరెక్ట్ మా ప్రొఫైల్ చూస్తున్నాను సార్. నేను వెళ్ళిన తర్వాత కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నా ప్రొఫైల్ చూస్తున్నాను. నాకు కంప్లీట్లీ డిగ్రీ, నాకు ఎంఎస్సీ మ్యాథ్స్. సడన్లో పోయి పీర్ రివ్యూ అని చెప్పేసి వాళ్ళని మేనేజర్స్ 3 మేనేజర్స్ కూర్చున్నారు. యాజ్ నా టీం లీడ్ కూర్చున్నాను. కూర్చొని నేను ఇట్లా అయితే రూమ్ అట్లా 4 members కూర్చున్నాను. ఇంగ్లీష్లో మాట్లాడి హెజిటేట్ అవుతున్నాను. నేను సమ్ టైమ్స్ హెజిటేట్ అవ్వాల్సింది ఉంటుంది. అప్పుడు నేను ఇక్కడ కంటిన్యూ మీకు తెలుగు రామని ఇంగ్లీష్ రామని అని చెప్పేసి తెలుగు అనేసరికి ఇంకా మనం ఆగుతామా, మనకు వచ్చిందే ఛాన్స్. అది మన లోపల కొద్దిగా ఉన్నది. మనం ఏమనుకున్నామో నాకైతే మనసులో నేను అనుకున్నా నేర్చుకునే కొద్దిగా ఉంటుంది నా లోపల. అది ఏమనుకున్నా అది బయట చేయగలిగితే చాలా అంతే మించి ఏనా అవసరం. మేబీ సెలెక్టా లేదనే అది నేను అది పట్టించుకోను. ఒకటి మనం ఏమనుకుందాం అది చెప్పేసి సరిపోతుంది. వీళ్ళు నాకు ఇది నేర్పించారు, నేను స్వతహా ఇది నేర్చుకోగలిగాను అని చెప్తే సరిపోతుంది. నా ప్రొఫైల్ ముందు పెట్టుకొని నువ్వు డిగ్రీ ఎంఎస్సీ నేను డిగ్రీ అసలు ఎంఎస్సీలో కంప్యూటర్ సైన్స్ పర్సెంటేజ్ 70. మేడం చెప్పాను కదా మీరు చెప్పేది కాదు 70, మిగతా అన్నింటిలో 85 అట్లా ఉంది. మరి నీకు ఇంతగా నువ్వు సాఫ్ట్వేర్కి ఎలా వచ్చే ఫేక్ ఎక్స్పీరియన్సా లేకపోతే అని చెప్పేసి నా ఒకటి అడిగారు. నా ఒకటి వచ్చేసి అది సరే అని చెప్పేసి వాళ్ళ ప్లాట్ఫామ్ గురించి అడిగింది. ప్లాట్ఫామ్ గురించి అడిగిన మీకు అథరైజేషన్స్ అని అథెంటికేషన్స్ అని ఓవర్కాలని మీకు కొన్ని ఉంటాయి. అవి వాటి గురించి అడిగేసరికి అథరైజేషన్ అంటే ఏంటి, అథెంటికేషన్ అంటే ఏంటి, మన కోడింగ్ స్టార్టింగ్ నుంచి ఎన్వైర్న్మెంట్. నా కంపెనీ ఇంటర్వ్యూ పోయి యాజ్ ఎంప్లాయ్ జాయిన్ అయిన తర్వాత కూడా ఇంటర్వ్యూ ఒక 3 months కోసం మళ్ళీ ఇంటర్వ్యూ జరుగుతుంది. అయితే ఉంటుందా ఉండకూడదా అన్నట్టు అయిపోయిన పరిస్థితి. అట్లా జరిగిన తర్వాత కంఫర్టబుల్నెస్ చూసి నా టీమ్ లీడర్ నైట్ 10 o'clock అంటే గుర్తొచ్చిందండి. మీకు నమ్మరు కానీ మా కాలేజ్ యూనివర్సిటీలో ఏయుసిబిఎం చేసేటప్పుడు సార్ మాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చిండ్రు. ప్రతిరోజు ఈవెన్ 11 o'clock కూడా స్టార్ట్ కాదు. 11 or 12:30 12 o'clock స్టార్ట్ అయ్యి మాట్లాడారు. నా రూమ్మేట్స్ వేరే ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళు 12 o'clock మీ సార్తో నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆ ఇన్స్టిట్యూట్ ఏది అని చాలాసార్లు అడిగిన వాళ్ళు ఉన్నారు. అంటే అది చెప్పిన తర్వాత 12 మీరు నమ్మనంటే 12 o'clock దాకా స్టార్ట్ అయ్యారు. ½ an hour అది ఒక్కని కాదు, కాన్ఫరెన్స్ లో ఒక అమ్మాయిని కలుపుకొని కాన్ఫరెన్స్ మాట్లాడడం అనేది అంజలి దగ్గర సార్ లాస్ట్ షెడ్యూల్ మనం మాట్లాడడానికి ఆ షెడ్యూల్ కూడా మనం మాట్లాడేటప్పుడు ప్రతిదీ ఒక కేరింగ్ తీసుకున్నారంటే అది రెస్పాన్సిబిలిటీ అండి. మీరు నమ్మరు, మీరు మాత్రం ఒక మంచి ఒక ఏదో ఒక ప్లాన్తో ఒక ప్రాజెక్ట్ చేయాలి అని ఒక దీంతో ఎంతో సాధన కూర్చుంటే మాత్రం మల్టిపుల్ వేస్ చెప్తారు. ఎలా వెళ్ళాలి, ఎలా మీకు క్లాసెస్ అయిపోయిన తర్వాత మాకు సపరేట్ ఒక 8 members కూర్చోబెట్టి మాకు ప్యాటర్న్ చెప్పి ఆ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయడం వల్ల ఆ ఎక్స్ప్లెనేషన్ నా కాడకు యూటిలైజ్ అవ్వడం, ఆ డాక్యుమెంటేషన్ నేనైతే ఈ ప్రాజెక్ట్ ఏషిపిఎం రాకముందు అసలు ఆ డేటా ఎన్ని పేజెస్ వస్తుంది నేను ఒక డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి ఈవెన్ డాక్యుమెంటేషన్ దగ్గర నుంచి
అక్కడ నేర్చుకునే థింగ్స్ నాకు అక్కడ యూటిలైజ్ అయ్యి అక్కడ నన్ను సేవ్ చేయగలిగాను. లేకపోతే ఇక్కడ కానీ నేను ఒకవేళ ఏపీఎంలో కానీ ఒకవేళ ఆ ప్రాజెక్ట్ నేను కానీ ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే, అది ఎందుకంటే రియల్ టైం ప్రాజెక్ట్ ఇది, మనం ఒక ఏదో డేటా తీసుకొని అక్కడ ఫార్వర్డ్ చేసి తీసుకొచ్చడం అంతవరకే కాదు కదా. ప్రతి డేట్ అప్డేట్ వచ్చేది కాలేజ్ నుంచి. సార్ బాగా ఏదో క్లాసులలో ఉండడం, మళ్ళీ రామ అప్డేట్ వచ్చేది, రామ అప్డేట్ వచ్చిందని చెప్పేసి మేమేమనుకున్నామంటే ఈరోజు సార్ కూడా అడిగారు ఈఓడి అంటే ఎండ్ ఆఫ్ ద డే అని టాస్క్ ఉంటుంది, ఆ స్టేటస్ ని ఏం చేసావు ఈ రోజు అని చెప్పేసి. అది ఇప్పుడు కూడా ఆఫీసర్ అనేది ఫస్ట్ నేను నేర్చుకునేది ఇక్కడ సార్, ఇక్కడ ఎవ్రీడే అని చెప్పి సార్ అడిగారు. డైలీ సార్ ఇన్ని క్లాసులు డైలీ 8 బ్యాచెస్ చెప్తూ సాయంత్రం మళ్ళీ మా బ్యాచెస్ సపరేట్ మీట్ అవుతూ ఏం చేశారు మీరు ఈరోజు అనేది నేను అనుకునే వాళ్ళం. మేము మళ్ళీ ఏం చేస్తాను డైలీ ఒక రోజు చేస్తే వరకు నచ్చిపోతుంది, మళ్ళీ సెకండ్ రోజు కూడా అప్డేట్ అడుగుతుంది సార్ ఏం చెప్పాలి సార్ ఈరోజు సరే బాగలేదు అనుకున్నాను. కానీ అది ఇక్కడ ఏదైతే విరక్తి పడ్డానో అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఒక్కొక్క టాస్క్ మీద సార్ ఒక్కొక్క టాస్క్ ఏ డేట్ క్లోజ్ చేస్తున్నాను, ఎంత టైం కేటాయిస్తున్నాను, అట్లా డైలీ మాకు 10 టాస్క్లు. ఆ 10 టాస్క్లలో వాళ్ళు ఇచ్చేది ప్రాజెక్ట్ ఏమి ఇస్తారు, మోడల్ ఏమి ఇస్తారు, టాస్క్ ఏం చేస్తున్నావు, డ్యూరేషన్ ఎంత, నీ ఎస్టిమేషన్ టైం ఎంత, నీ స్టేటస్ ఏంటిది, నువ్వు ఎంత ఎప్పుడు చేయగలుగుతావు అంటే డేట్ మెన్షన్ చేయాలి. ఇన్ని రిస్ట్రిక్షన్ పెట్టేటప్పుడు నాకు ఎంత అనిపిస్తుంది, ఓహో మా సార్ అనేది బెస్ట్, అక్కడ ప్రాక్టీస్ చేసింది దానికి కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ ఇక్కడ నడుపుతున్నా అని చెప్పి. అది ఈవెన్ నా కంపెనీలో స్టార్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్ నాతో పాటు సీనియర్స్ కూడా ఎవరు కూడా అది చేయలేదు, డైరెక్ట్ వాళ్ళు చెప్పేసి 2 days టాస్క్ అని చెప్పేసి 4 పెట్టేసి ఎంత టైం అయితే వెళ్ళిపోయారు. ఆ ఎస్టిమేషన్స్ ఇక్కడ నాకు ఆల్రెడీ సార్ దగ్గర నేర్చుకున్నాను. అంటే ఇంప్లిమెంటేషన్ నాకు చేసేవాళ్ళు ఏమన్నా మేనేజర్ని ఈ అబ్బాయి పర్టికులర్గా వాచ్ చేస్తున్నాడు, టాస్క్లు కూడా బాగా డైరెక్ట్ నాతో లేదు, నేనంటే ఎక్కడ మళ్ళీ కొనిపోయి జాబ్ కాదు మళ్ళీ చేస్తారా లేదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు కదా, మళ్ళీ ఎక్కువైపోతే కొనిపోతాడు, కొనిపోయి జాబ్ చేస్తారా చేయడా, మళ్ళీ అసలు మీరు నేర్చుకునే తీసుకెళ్ళి మర్చిపోదా అని చెప్పేసి నా సీనియర్తో అన్నాడు. ఆయన నైట్ 9 ఫోన్ చేసి అట్లనే కంటిన్యూ కాదు ఏం కాదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం మంచిగా చేస్తూ అవి కూడా వస్తుంది ఆటోమేటిక్ వస్తుందా అని. మనము ఏదైనా అండి ఏ జాబ్ చేసినా 6,000 5,000 కూడా ఇవ్వకపో. నాకు సార్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు 10,000 మా ఫ్రెండ్స్ కూడా వద్దన్నారు ఏదన్నారు. నా హాస్టల్ ఫీజు వస్తే చాలు, నేను పేరెంట్స్తో డిపెండ్ కావద్దు, హాస్టల్ ఫీజు ఒక్కటి నాకు పే చేస్తే చాలు, నాకు పేరెంట్స్తో డిపెండ్ కావద్దు అనే సిచ్యువేషన్ తీసుకున్నాను. ఆ టాలెంట్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏమంటుంటే నీకు ఈ ఒక్క 6 months 100% అయిపోయింది. అంటే సాలరీ పక్కా పెట్టేస్తే మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్, మన ఎఫర్ట్నెస్ అనేది ఇంపార్టెంట్ కదా. మనం ఎంత నేర్చుకున్నాం, ఎంత అసలు ఏం చేయగలుగుతాం, వాళ్ళకు మనం మీద వాళ్ళు ఏసీలో కూర్చోబెట్టి పని చేయించుకున్నంత ఎఫెక్ట్ ఉన్నది అన్నప్పుడు మనం వాళ్ళకి అవుట్పుట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంత అవుట్పుట్ నువ్వు ఇవ్వగలిగితే ఓకే వాళ్ళు ఉంచుకోగలుగుతాం, అంత అవుట్పుట్ నువ్వు ఇవ్వలేవు అనుకో వాళ్ళు ఏం చేస్తాం. యాజ్ ఏ మనమైనా ఒక ఎంప్లాయీని రిక్వైర్మెంట్ చేసుకుంటే మనం కూడా ఒక ఎంప్లాయీ నుంచి అవుట్పుట్ రాబడతాం కదా. అవుట్పుట్ నుంచి అనేది చాలా అంటే వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేసినా మనం అంత లిమిటెడ్గా వర్క్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఏదైనా మీ ప్రొఫైల్స్ యాజ్ ఏ డిగ్రీ నుంచి ఉన్నా ఎవ్వరు కూడా పడేది, బట్ నీ పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్. నువ్వు ఎంత పర్ఫార్మ్ ఇవ్వగలుగుతున్నావు, ఎంత గెయిన్ సబ్జెక్ట్ నీకు నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతున్నావు అనేది వెరీ ఇంపార్టెంట్. అది మాత్రం ఒక్కటి చెప్పగలుగుతున్నా. బట్ టు బి ఫ్యాక్ట్ నేను ఐటీ ఇండస్ట్రీలో చేస్తాననేది ఒక కళగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఆ సహకారం చేసుకున్నందుకు సార్కి మాత్రం కృతజ్ఞతలు చెప్పుకోండి, ధన్యవాదాలు చెప్పుకోండి. అది సార్ చేతిలో పడితే మాత్రం పాసిబుల్ అవుతుందని నాకు అనిపిస్తుంది, నాకు అక్కడ అనిపిస్తుంది. కానీ సార్ ఎమ్మడి పడాలి, బాగా పడాలి. ఎట్లా అంటే డైలీ డౌట్లు అడగాలి, తీసుకోవాలి. సార్ ఏ రోజు కూడా కాదు నిజంగాండి, ఎన్ని డౌట్స్ అడుగుతాం మా బ్యాచ్ వేసినప్పుడు ఒక్క రోజు కూడా ఎందుకు అడుగుతావు అని అడుగుతాం. ఒక అతను శేఖర్ అంటున్నాడు మన దగ్గర శేఖర్ ధ్యానగ్రామం, వాళ్ళు బాగా 2 డౌట్లు అడిగారు. ఒక సడన్గా నాకు ప్రతిరోజు ఏం డౌట్ ఒక డౌట్ రాదు, మరో రైట్ మాకు అసలు శేఖర్ డౌట్ అడిగింది ఈరోజు ఒక్క డౌట్ కూడా అడగలేదు మనం ఈరోజు. సార్ ఈరోజు నేను వెళ్ళేది వేస్ట్ అయిపోయింది ఇదే అనిపించి దాన్ని ఏం చేసి మళ్ళీ నేను సార్ చెప్పిన టాపిక్స్ గూగుల్లో సెర్చ్ చేసి ఏదో ఒక డౌట్ క్రియేట్ చేసుకురావాలి, లేకుంటే సార్ దృష్టిలో పడడం మనం క్రియేట్ చేయాలి. డౌట్ ఎక్కడ క్రియేట్ చేయలేదని గూగుల్లో సెర్చ్ చేసో లేకపోతే ఏదో ఆ సర్చింగ్ చేసి నాకు అలవాటు పడి ఇప్పుడు ఆ కంపెనీలో కూడా ఏమైందంటే ఒక రిక్వైర్మెంట్ ఇస్తారు నాకు. ఇక్కడ ఏదైతే శేఖర్ కన్నా నేను ఎక్కువ డౌట్స్ అడగాలని నా మైండ్ ఫీడ్ అయిందో అదే డౌట్ కంపెనీలో ఆ సీనియర్ వాళ్ళకన్నా ఇంకా దీనికి కొద్దిగా ఇంకా మోడర్న్ డిజైన్ చేయడం అనేది నా మైండ్ అలవాటు. ఆ సర్చింగ్ చేస్తాను ఆయన నాకు ఎక్కడ పని చేస్తాను డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసినప్పుడు అనుకో ఏ ప్రాజెక్ట్ అయినా ఫస్ట్ డేటా మెడల్ అడుగుతుంది. ఆ డేటా ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తుంది, రిలేషన్ కలుపుతున్నావా లేకపోతే జాయిన్స్ చేస్తావా, సబ్ క్వైరీస్ రాస్తావా లేకపోతే వ్యూస్ రాస్తావా, పిఎల్ఎస్క్యూఎల్ వాడిన ఫర్ లూప్స్ అని ఇంక్రియేట్ చేస్తావు, దాన్ని మొత్తం ఏదో ఉంటుంది దాన్ని ఒక విజెట్ లెవెల్ మొత్తం తీసుకొచ్చేసి వాళ్ళకి చూపించారు. అది ఎలా చేస్తావు అనేది మేము అప్రోచ్ చేసి మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. మనల్ని సీనియర్స్ ఒక 2 చేస్తారు, ఆ 2 డాక్యుమెంటేషన్ మళ్ళీ మనం మీటింగ్ అనుకొని డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసి
అప్పుడు మేము వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు నమ్మరు, యాజ్ ఎ ఫ్రెషర్గా యాజ్ ఎ బెంచ్ నుండి చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్, నా కంపెనీలో చూస్తున్నా. కంపెనీలో డైరెక్ట్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ నన్ను ఇన్వాల్వ్ చేయడం అనేది అసలు నేను జాయిన్ అయిన తర్వాత ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇన్ఫాక్ట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు కూడా కానీ ఇక్కడ రావడం చెప్పడం అనేది అక్కడ నేను ఆఫీస్ ఉన్నది రాకపోవచ్చు, ఏదో చెప్తారు అని చెప్పొచ్చు వెళ్ళవచ్చు. కానీ బయట ఇండస్ట్రీలో అట్లీస్ట్ నేను ఇలా ఎక్కడైతే స్టేట్ నుంచి బయటకు వచ్చినా నేను ఒక 2 విషయాలు చెప్పుకుంటే కూడా సార్ అంటే సార్ పిలిచిండు రావాలనేది ఏం కాదని మీకు కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కదా అది చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. కానీ జెన్యున్గా చెప్తున్నాము, బాగా హార్డ్ వర్క్ చేయాలి. మీరు చేసుకున్న సార్ జస్ట్ సార్ చెప్పేది 100లో 10% అనుకున్న 90% మీ చేతిలోనే ఉంటుంది. మీరు చేసిన ఎఫర్ట్ కానీ చేయకుండా సార్ బ్లేమ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదని నా ఫీల్. ఎందుకంటే నేను అసలు నాకు ఏం కానప్పుడు సార్ ఎంకరేజ్మెంట్ చేశారు, అన్నీ ఉన్నప్పుడు కూడా మళ్ళీ సార్ తిప్పుకోవడం అనేది కూడా బాధ మంచిగా కాదు. ఆయన నుంచి పైకి వచ్చేస్తాం కాబట్టి ఎప్పుడైనా బాగా కష్టపడండి, డెడికేటెడ్ వర్క్ చేయండి, ఎవరైనా సక్సెస్. నాదే పెద్ద సక్సెస్ అని అనుకోను. అంతమంది మెచ్చుకోగలుగుతున్నారు అంటే బికాస్ ఆఫ్ సార్, మీరు సార్, మీరు క్లియర్ సార్. ఎప్పుడైనా యాజ్ అ ప్రోగ్రామింగ్ సార్ దగ్గర వెళ్ళేటప్పుడు పాజిటివ్ మైండ్తోనే ఎప్పుడు రాక అని చెప్పారు. ఒక మీద పాజిటివ్ ఉంటే రాదు, నీకు నాలెడ్జే రాదని. రైట్, నెగిటివ్ మైండ్ అది ఎందుకు చేయాలి సార్ అన్నాడు నన్ను అంతే అంటాడు. అది ఎందుకు చేయాలి, అలానే ఎందుకు చేస్తారు మీరు అలానే చెప్తారా అని. డైరెక్ట్ ఇఫెల్స్కు టెర్నరీ ఆపరేటర్ తెలుసు కదండి. టెర్నరీ ఆపరేటర్కి ఇఫెల్స్కి డిఫరెన్స్ ఏంటిది అని అడిగి. సో ట్రూ అయితేనేమో కండిషన్ వెళ్తుంది, పాస్ అయితే కండిషన్ వెళ్ళట్లేదు, మరి అది కూడా టెర్నరీ ఆపరేటర్ కూడా వెళ్తుంది కదా. సో ఇట్లాంటివి డిఫరెంట్ థాట్స్తో మీరు కానీ వచ్చేసాను అనుకో, లైక్ ఏ సబ్జెక్ట్ అయినా కూడా కానీ ఏదైనా కానీ ఈజీగా నేర్చుకోగలుగుతాం. అది మాత్రం నేను డ్యాన్స్ ఇవ్వగలుగుతాను. కానీ ఐటీ ఇండస్ట్రీకి వచ్చే మీరు ఎప్పుడైతే జాబ్ కొట్టడం మీరు పెద్ద టార్గెట్ అనుకుంటున్నారు. కానీ నా ఎక్స్పీరియన్స్ 6 months ఎక్స్పీరియన్స్ చెప్పుకున్నా, జాబ్ ఎక్కడం ఈజీని, బట్ అక్కడ నువ్వు సర్వే అవ్వడం అనేది పెద్ద టార్గెట్. ఇదే బిగ్గెస్ట్ టార్గెట్, అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని అనుకోవచ్చు. యాజ్ ఎ ఫ్రెషర్, యాజ్ ఎ కంపెనీ డిగ్రీ నుంచి దాంట్లో నుంచి నువ్వు ఫైండ్ అవుట్ అయ్యి అక్కడ నువ్వు ఒక 1 year 2 years ఎక్స్పీరియన్స్ తెచ్చినావంటే అది నాన్ ఐటీ నుంచి వచ్చి నువ్వు ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నావు అంటే ఇట్స్ నాట్ ఈజీ కాదు. అది ఈ సిచ్యువేషన్లో కంప్లీట్లీ టూల్స్ వాడతారు, ఏ టూల్స్ ఉంటాయి, కోడింగ్ కూడా డెవలప్ చేసే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్, దాంట్లో కూడా చెప్తున్నారు. వాళ్ళకి చిన్న ఇప్పుడు బెంచ్ పైన కూర్చోబెట్టి ఏదో మనకి ఇక్కడ సార్ చెప్పినట్టు కూడా చెప్పట్లేదంట. లైక్ వాళ్ళకి ఒక ట్యూటర్ లేదంట సార్, ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్ ఇస్తారంట, వాళ్ళు ఇచ్చేస్తున్న టాస్క్ ఇస్తే మీరు నేర్చుకోండి, మీ పర్ఫార్మెన్స్ 6 months తర్వాత చూస్తామని. వాళ్ళు ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ చేయలేరు, అట్లీస్ట్ వాళ్ళకి ఏందో కూడా తెలియట్లేదు. వాళ్ళు నేను ఒకసారి మీరు ఏమేమి ఏపీఐస్ ఇంటిగ్రేషన్, ఏపీఐస్ అదంటే ఏంటిది అని వాళ్ళు ఉన్నారు. ఏపీఐ అంటే అది ఏంటి అంటే తెలియదు అన్నారు. అంటే ఇండస్ట్రీలో జాయిన్ అయిన తర్వాత ఏపీఐ అంటే ఇంటిగ్రేషన్ కూడా తెలియట్లేదు. సో మరీ అంత బ్లైండ్గా ఉన్న వాళ్ళు మాత్రం మైండ్లో ఏం చెప్తున్నాను, సార్ కాదు సాలరీస్ ఉన్నట్టు ఆ ఓప్స్ అసలు పెట్టుకోకండి. దాన్ని జెన్యున్గా ప్రాక్టీస్ చేయండి. మినిమం డౌట్స్ ఉన్నారండి సార్ అడగండి. ఐ రిక్వెస్ట్ జాన్ సార్, నేను సార్ అడిగాను, మస్తు డౌట్ కూడా క్లారిఫై చేయగలుగుతాడు. నాటే ఈజీ, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఏదైనా. మనం లాంగ్వేజ్ నేను అనుకునేవాడిని ఇంగ్లీష్ వస్తేనే ఐటీలో ఎక్కగలుగుతాం అంటారు కదా. మనం ఏదో డైలాగ్ ఉంటుంది కదా, కేసీఆర్ అంటారు కదా, మనకు అప్లై చేయాలి డైలాగ్ ఉంటే అనర్గలంగా మాట్లాడాలి అని చెప్పేసి కదా, అట్లాంటివి ఏం లేదు, ఏదైనా అవగలుగుతాం. కానీ మీరు ఏమనుకుంటున్నారో వాళ్ళకి ఎక్స్ప్రెషన్ చేయాలి అంతే, వాళ్ళకి మాత్రమే. కమ్యూనికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అలానే యూఎస్ఏ వాళ్ళతో తెలుగు మాట్లాడడానికి కుదరదు, అది కూడా మేనేజ్ చేయగలగాలి. అది మేనేజ్ నాకు ఒకసారి యూఎస్ వస్తుంది తోలగలిగింది. మీరు అప్పుడు ప్రాక్టీస్ చేసుకున్నారు, వాళ్ళతో ప్రాక్టీస్ అయిన తర్వాత ఒకసారి కమ్యూనికేట్ అవ్వాల్సింది వచ్చింది. డేటా మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఆయన ప్రాజెక్ట్ క్లయింట్ వచ్చి డైరెక్ట్ నాతో మీటింగ్ చేసి అరేంజ్మెంట్ చేసి, నాకేమో ఒకటి ఉన్నది మనసులో, వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసేదంటే డిఫరెంట్ అర్థమైపోతుంది. అది ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాదు. కానీ ఒక్క 3-4 months తర్వాత ఓకే దీన్ని ఇలా చెప్పాలి ఇలా ట్రాన్స్లేట్ చేయాలనేది అర్థమైపోయింది. 3-4 months తర్వాత అప్పుడు ఈజీ కొలాబరేట్ అవ్వాలి ఛాన్సెస్. ఫస్ట్ ఎప్పుడైనా సరే స్ట్రగుల్ అవుతారు, అదే బోరింగ్. కానీ 3 months కంపెనీ జాబ్ వచ్చినందుకు ఎంత హ్యాపీ పడ్డానో అది లేదు. కానీ 3 months మస్తు స్ట్రగుల్ అయ్యింది. ఎందుకంటే ఫ్రెండ్స్ వచ్చిండ్రు, వాళ్ళు ఇమీడియట్గా 15 days 16 days డిజైన్ చేసిండ్రు. అసలు కంపెనీలో ఫ్రెషర్స్ లేరు, బయటికి ఎంత మార్కెటింగ్ ఇప్పుడున్న ప్రజెంట్ ఏంటంటే మార్కెట్ ఘోరంగా డల్ ఉంది. అప్పటికి సార్ వాళ్ళు ఇంకా మా కంపెనీ మిమ్మల్ని రెక్టిఫై చేసి పంపించాలని అదే సర్ప్రైజ్ అయింది సార్. ఏ కంపెనీలో రిక్వైర్మెంట్స్ లేవు, మా కంపెనీ నుంచి తరపు నుంచి మావే 4 బ్రాంచెస్ ఉంటాయి. ఏ కంపెనీలో రిక్వైర్మెంట్ స్టార్ట్ అవ్వాలి. ఈవెన్ అక్కడ ఏ సొసైటీలో మా ఫ్రెండ్స్ 4 కంపెనీ కొలీగ్స్ అక్కడ ఉన్న వల్ల కొద్ది ఫ్రెండ్స్ కూడా బాగానే వాళ్ళ దాంట్లో కూడా ఇప్పుడు కూడా ఇంటి రిక్వైర్మెంట్స్ లేవు. అప్పటికీ సార్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఆ జాబ్స్ చేసి కంపెనీ మా కంపెనీకి పంపిస్తున్నారు.
అలా ఎలా పట్టి పంపిస్తున్నారు సార్, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అలా? ఇప్పుడున్న జనరేషన్ అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే అసలు కరెన్సీ లేదు. సో మీరు ఎంత కాన్ఫిడెంట్ లెవెల్ ఉండాలో మీరే ఆలోచించారు. కానీ ఏ కంపెనీలోకి వెళ్ళినా డిసిప్లిన్ అనేది బాగా ఇంపార్టెంట్. డిసిప్లిన్ చూడాలి, తర్వాతకు మీ డెడికేషన్ చూడాలి, తర్వాతకు మీ డైనమిక్ నేచర్ చూడాలి. మీరు అడిగే మోర్ ఓవర్ డౌట్స్, ఏ డౌట్స్ అయితే ఉంటావో ఆ డౌట్స్ని ఎక్కువ క్లారిఫై చేసుకోవాలి, బాగా విసిగించాలి. కానీ ఇయర్కి వచ్చినట్టు మాత్రం ఏ నుంచి ఏబిసిడి వరకు ఎవరు చెప్పరు, అది మాత్రం ఫిక్స్. అది మైండ్లో ఫిక్స్ అయ్యే జాబ్ ఏంటండి. అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ నీకు రిక్వైర్మెంట్ ఎంత అంటే చెప్తారు అంతే తప్ప నీకు ఏమి చెప్పు. ఆ టూల్స్ ఎక్కడ ఏముందో తెలియదు, ఏం చేసుకోవో తెలియదు, ఏం ఉందో తెలియదు. నువ్వు ఆ ఇంటిగ్రేషన్ ఇప్పుడు 6 months తర్వాత నాకు వచ్చిన 3 months కి ఎంత స్ట్రగుల్ అయినానో ఇప్పుడు యాజ్ ఎ సీనియర్లో సార్ నిన్న టెంప్లెట్ల విషయంలో నిన్ననే నైట్ 12 o'clock నాకు కాల్ వచ్చింది. టెంప్లెట్ విషయంలో యాజ్ ఎ సీనియర్ ఉన్నాడు, ఆయనకు అర్థమవుతుంది టెంప్లెట్ సెట్ అవుతుంది. నేను ఆల్రెడీ 3 months నుంచి స్ట్రగుల్ అయితే అవుతుంది అనిపించింది. కానీ ఇది ఏపీ డాక్స్ అథెంటికేషన్ ఇది యాక్సెస్ కి నాకు వర్క్ అవ్వట్లేదు అని మీరు ఏం తీసుకుంటే ఆయన చేసి ఇవే చేస్తున్నాను, నేను చేసి ప్రొడక్షన్లో చేస్తున్నాను. ఆయన ప్రొడక్షన్ చేయలేకుండా ఇవే తీసుకుంటే అంటే ఒక సీనియర్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న అబ్బాయి ఒక యాక్సెస్ కి కోసం నాకు ఆదేశ అడిగింది అంటే సరదాగా ఉన్న బ్లో. కానీ అడిగిన తర్వాత ఇన్నర్ ఫీలింగ్ నాకేముంటుంది చెప్పు, ఎంత హ్యాపీ ఫీల్ అయింటాను. 3 years ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఒక యాక్సెస్ కి గురించి అన్నాను ప్రొడక్ట్ అది చిన్న ఇష్యూ, పెద్ద ఫీలింగ్ కాదు. కానీ అది నాకు లోపల నాకు ఎంత ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది. మళ్ళీ లేవాలి కానీ ఇంకేదో కొత్తగా నేర్చుకోవాలి, వాళ్ళకి ఏదో చెప్పాలి, వాళ్ళకన్నా కొంచెం ఫాస్ట్ ఇంప్రూవ్ కావాలి అని ఆతృతో బాగుంటుంది. ఆ విషయంలో అది నేనైతే అది ఎక్కడ కాదు సార్ దగ్గర అది శేఖర్ అనే విషయం చెప్పాను కదా, శేఖర్ జాగ్రత్త వాళ్ళతో కాంపిటీ పడేది సార్. వాళ్ళు డౌట్లు అడిగేవాళ్ళు, బాగా అడిగేవాళ్ళు. నాకేమో ఒక రోజు అడుగుతారు, 2 రోజులు అడిగారు, 3వ రోజు ఎక్కడ నుంచి చెప్తారా డౌట్. నీకు ఎవరు లేదు, గూగుల్ తల్లి మనకి, గూగుల్ తల్లి యూట్యూబ్. వాళ్ళు ఆసక్తి చేసేసి ఆ యొక్క టాపిక్స్ ఆ టాపిక్ రిలేట్ చేసుకొని ఏదో డౌట్ అడిగేవారు. ఆ డౌట్ వేసుకోవడం వల్ల అక్కడ ఇంటర్వ్యూ క్రాక్ చేసేటప్పుడు నా ఇంటర్వ్యూ అయితే వస్తాను. నా ఇంటర్వ్యూ జరిగింది సార్ వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు, నాకు తెలియదు. నేనైతే సార్ దగ్గర నా బ్యాట్మెంట్ బాగా చెప్పాడు, ఆయన బాగా చెప్పాడు, నేను బాగా చెప్పాను. కానీ నేను చేసింది ఏంటంటే నా లోపల ఇది రిలేషన్షిప్ గురించి అడిగింది. రిలేషన్షిప్స్ అడిగేటప్పుడు ఆయన ఏం చేశాడు, కెన్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ వే రిలేషన్షిప్ అని. మనం ఏం నేర్చుకుంటాం యాజ్ ఇంటర్వ్యూ మీ ప్లేస్లో ఉన్న ఎవరైనా సరే 1 to 1 అంటే ఏం చెప్పగలుగుతాం, ఓన్లీ ఒక వ్యక్తికి ఒకటే రిలేషన్షిప్ ఉండాలి, మళ్ళీ ఉండకూడదు, అంటే ఒక దానికి మల్టిపుల్ ఉండవు. ఇంతవరకు డెఫినేషన్ ఇంగ్లీష్ ఎవరైనా చెప్పగలుగుతాం. కానీ డీటెయిల్ వే అన్నప్పుడు ఆయనకి ఇంగ్లీష్లో అంత కమ్యూనికేట్ లేదు. ఆయనకి ఎలా చెప్పగలిగారు, సార్ కెన్ ఐ కంటిన్యూ విత్ తెలుగు లాంగ్వేజ్ అండ్ ఫీల్ ఫ్రీ అండ్ ఓకే రావాలి కంటిన్యూ అన్న. అప్పుడు స్టార్ట్ అయింది. అవతల క్వశ్చన్ రాకముందు ఇతను ఆన్సర్స్ వెళ్ళిపోతుంది, క్వశ్చన్ వస్తుంది అండ్ అంతలోపల ఆన్సర్స్ వెళ్ళిపోతుంది. సో నాకు తెలిసి ఆ టాస్క్లలోనే వాళ్ళు రిక్వైర్మెంట్ చేసినట్టు అని నాకు ఇప్పుడు ఒక అనుమానం. కానీ కంపెనీలో చేరిన తర్వాత ఎవ్రీ 15 days మా టీమ్ లో డాక్టర్ అలానే ఉండు, అలానే చేయి, ఇంకా నేర్చుకో, 2 years లోపల నేను వెళ్ళిపోతాను అని. ఇక్కడ కంప్లీట్ ఇట్లా డెడికేటెడ్ ఉన్న వాళ్ళని కంపెనీ వదిలిపోతూ ఉండాల్సిన వాళ్ళు ఉంటారు అని చెప్పేసి. కానీ నేను అప్పటికి మా సార్ దగ్గర ఎప్పుడో డౌట్ వచ్చి అడిగితే ఆ టూల్స్ని అలాగే ఉంచు, స్ప్రింగ్ బూట్ని మాత్రం వదలగ్రామని చెప్తారు. యాజ్ ఏ ఎంప్లాయీ స్టూడెంట్గా నాకు రిలేషన్షిప్ సార్ దగ్గర తెలిగిపోయినా ఆయన ఫిజికల్గా నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా. కానీ ఎప్పుడైనా కాల్స్లో మాత్రం డైలీ వస్తారు, చాలా కలిసారు గాయస్, మీ నమ్మరు. కానీ 10 o'clock ఫోన్ చేసి నాకు రిప్లై వస్తుంది సార్ దగ్గర. ఈవెన్ ఒక మెసేజ్ చేసి కూడా రిప్లై వస్తుంది, ఏం చేసినా రిప్లైలు వస్తాయి. ఆయన చెప్పేది ఒకటి మైక్రో సర్వీసెస్ కానీ, స్ప్రింగ్ బూట్ కానీ, కోర్ జాబ్ ఏవి 3 మాత్రం వదలగ్రామని. ఇప్పటికీ ఏమో 19 plus ఎక్స్పీరియన్స్ ఉన్న 6 months ఎక్స్పీరియన్సే మీకు ఇంతగా అనగలంగా చెప్పగలుగుతున్నా, మాట్లాడగలుగుతున్నా, ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నా అంటే 19 plus ఎక్స్పీరియన్స్ మన పుట్టక ముందు నుంచి చేస్తున్నాయి. ఆయన చెప్పిన మాటలు దాన్ని ఏదో ఉంటుంది, అది మనకి ఇది సమయం మీకు అర్థం కాకపోయింది. కానీ ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం పక్క రికలెక్ట్ అవుతుంది, ప్రతి ఒక్క విషయం మనకి రికలెక్ట్ అవుతుంది. కానీ ప్రతిదీ చెప్పే చిన్న పాయింట్ కూడా మిస్టేక్స్ నేర్చుకోవడం అనేది చాలా రేరు. అది మాత్రం నేర్చుకోవాలి. ఏ కంపెనీ వెళ్ళినా ఎవరు వెళ్ళినా బాగా మిమ్మల్ని అడిగేది నేర్చరింగ్ ఉందా, మీరు ఎంత డౌట్స్ అడుగుతున్నా ఎంత లేదన్నా ఆ విషయాలలో నేను సార్ దగ్గర నేర్చుకున్నాను. ఇది ఒక్క విషయం మాత్రం సార్కి మళ్ళీ నేను లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేదు. ఇదేదో సార్ని చెప్పాలని కాదు, లేకపోతే ఏందని కాదు, నేను అసలు ఐటీలోకి అడుగు పెడతానా లేదనేది ఈవెన్ మా అమ్మ కూడా డౌట్ ఉంది. మా అమ్మ చాలా డిస్కస్ చేశారు, నువ్వే నా ఐటీ జాబ్ చేస్తున్నాను చాలాసార్లు అనేది. నిజంగా ఫ్యామిలీ చాలా సర్ప్రైజ్ చేశారు. కానీ ఒకటే ఆలోచించేయండి, నా మైండ్ ఉన్నది ఒకటే, ఇప్పుడు మీ మైండ్లో ఉన్నది ఒకటే. ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది బాగా బేసిక్ థింగ్స్ ఆలోచించండి. కొందరు ఉన్నోళ్ళు ఉంటారు, ఫ్యామిలీస్ కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. కానీ
నేను స్ట్రగుల్ పడి సార్ వల్ల నాకు దొరికినంత అందరికి దొరకాలనేది కష్టం. కానీ ఆ సార్ వల్ల ఒకసారి నేను నేర్చుకొని తర్వాత నా ఫ్యామిలీ నా ఎంత బ్యాక్గ్రౌండ్ చేసే పిల్లలుగా ఇన్స్పైర్ తీసుకొని వాళ్ళని నేనే చేంజ్ చేయడం, వాళ్ళతో నేనే ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళు కూడా ఒక కరెక్ట్ ఫేవర్ తీసుకోవాలంటే ఒక ఫ్యామిలీతో ఒకరు వస్తే ఎంతో నుంచి నలుగురు వస్తారు అనే విషయం నాకు మొన్నటిదాకా అర్థం కదా సార్. అందుకే చెప్తున్నాను, లైఫ్లో సార్ వాళ్ళని ఎప్పుడు మర్చిపోదు. ఒక తల్లిదండ్రుల తర్వాత నేను సార్కి అంతగా ఉపయోగిస్తే గురువులకు మాత్రం ఇస్తాను. నిజంగా తెలియదు, చాలా చాలా లేదు. చాలా కష్టపడండి, డెడికేట్గా నేర్చుకోండి. ఏమైనా సార్ మీకు టెక్నికల్గా రావాలంటే మొత్తం ఎంబీసీ కాదు, మొత్తం ఎంటానిక్ ఏం నడుస్తుంది కంపెనీలో మొత్తం తీసుకోవాలి. ఏ కంపెనీలకు ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోండి, ఎవరు ఎక్కడ కూర్చుంటున్నారో జాగ్రత్త చూసుకోండి, వాళ్ళు మనల్ని ఏం అబ్జర్వ్ చేస్తున్నారో జాగ్రత్త చూడండి, టీమ్ లీడ్ ఎక్కడ ఉన్నా మేనేజర్. తర్వాత కంపెనీలో రిక్వైర్మెంట్ ఎలా స్టార్ట్ అవుతుంది, వాళ్ళు అసైల్ మెథడాలజీ ఫాలో అవుతున్నారా లేకపోతే ఎస్డిఎల్సి మెథడాలజీ ఫాలో అవుతున్నారా, ఆ మెథడ్ చేస్తుంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా అనలైజ్ చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మన కంపెనీలో, ఎంటైర్ డిపార్ట్మెంట్ మీద అనేది ఒక గ్రిప్ ఉన్నారు. సడన్గా ఒక మేనేజర్ వచ్చేసి దానిలో ఈ కంపెనీలో వర్క్ చేస్తుంది, ఆయన సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ సార్, కాన్పూర్ ఐఐటి కాన్పూర్లో చేసిన ఆయన చాలా తెలుగు మాట్లాడారు. డైరెక్ట్ వచ్చి కాఫీ తాగుతుంది, నా పక్కకు కూర్చొని నిజమే ఇంత ఫ్రీగా ఉంటారు అంటే మీ నమ్మ డైరెక్ట్ సీనియర్ సార్ నాకేమో అనకే రాదు. మనం ఇంత దగ్గర కూర్చున్న సార్ సార్ వర్కే దాకా గోడకు శిశువులు తేడా ఉంది. కూర్చొని సైడ్ అడిగి మన కంపెనీలో ఏం జరుగుతుంది అంటారు. ఆ సిచ్యువేషన్ చాలా ఉంది. ఒక కంపెనీలో బిజినెస్ అనలిటిక్ టీమ్ ఉంటుంది, యూఐఎక్స్ టీమ్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, ఈబీ ఉంటుంది, డేటాబేసెస్ క్లౌడ్ టీమ్ ఉంటుంది, హెచ్ఆర్ టీమ్ ఉంటుంది. వాళ్ళలో ఎవరెవరు ఈవెంట్ డిపార్ట్మెంట్ చేస్తుంది, అసలు ఎస్డిఎల్సి మెథడాలజీ అంటే ఏంటిదో తెలుసు. ఎస్పెషల్లీ సార్ మీరు నమ్మరు, మీ ఫ్రెండ్ అన్న ఆయన సార్ వచ్చింది సార్, ఆ సార్ వచ్చి అజైల్ మెథడాలజీ గురించి 40 minutes చెప్తున్నారు. ఆ క్లాస్ నాకు అడవి నాకు చాలా ఉపయోగపడింది. ఒకవేళ ఇన్ కేసు ఆ క్లాస్ మిస్ అయింది నేను అడవి నేను దాన్ని చెప్పలేకపోయేవాని ఆ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ నెగిటివ్ ఇంప్రెషన్ పడేదేమో అని చాలా ఫీల్ అయింది. వాటర్ ఫాల్స్ మెథడ్స్ ఉంటాయి, ఎస్డిఎల్సీ చాలా ఉంటాయండి. టెక్నికల్గా చాలా మీరు నేర్చుకోవాలి బాగా, ఏమేమి ప్యాటర్న్ ఫాలో అవుతారు, ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్లో ఎవరెవరు ఇంటరాక్ట్ అవుతారు, ఏమేమి మీటింగ్ ఉంటాయి, కస్టమర్స్ క్లయింట్ మధ్య ఉండే ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, మెయిల్స్ ద్వారా ఉంటుందా, ఫోన్స్ ద్వారా ఉంటుందా, లేకపోతే కమ్యూనికేషన్ పర్సన్ పర్సన్ కమ్యూనికేట్ అవుతారా, మీటింగ్స్ ఎలా ఫార్వర్డ్ చేయగలుగుతున్నారు, మీటింగ్స్ ఎలా కండక్ట్ చేయగలుగుతున్నారు, ఇది మిమ్మల్ని అడుగుతారు. స్టార్ట్అప్ కంపెనీ అంటే మాత్రం మీ గోల్ తీర్చడానికి రెడీ ఉండరు, మీరు దానికి రెడీ ఉండాలి. ఎంఎస్లో పడితే ఏమి చెప్పలేము కానీ ఒకవేళ చిన్న స్టార్టప్లో పడడానికి పాసిబిలిటీస్ ఉంటే చాలా నేర్చుకుంటారు, చాలా నేర్చుకుంటారు. నేనే చెప్పిన 6 months లోపల ఇంతగానో మాట్లాడగలిగితే నేను అంత నేను బిలీవ్ చేయలేను. ఒక 6 months బిఫోర్ నేను ఆలోచన చేసుకుని నేనే కాదు కొడుకు నేను ఇలా మాట్లాడుతున్నట్టు నాపై నాకు ఒక అంటే కంపెనీలో మీటింగ్లో మాట్లాడితే అలవాటు అయిపోయింది. వాళ్ళ దగ్గర మనకి జస్ట్ మీటింగ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర సీనియర్స్ డెవలపర్స్ వస్తారు, మనకు కానీ ఒకటే భయం ఉంటుంది, ఇంతమంది సీనియర్స్ ఉంటుంది కదా సార్, వాళ్ళ దగ్గర నేను ఏం మాట్లాడాలి, ఏదో ఒక వర్డ్ మిస్ అయిందనుకో వాళ్ళు ఎక్కడ నా మీద డాడీ మాట్లాడే ప్రతి ఒక్క మాట గురించి ఆలోచన చేస్తున్నారు కంపెనీ. ఎప్పుడంటే వాళ్ళు ఒక ఫ్లోలో ఫిక్స్ అయిపోయారు వాళ్ళు సీనియర్స్ కానీ ఎవరైనా, మనమేమో కొత్తగా ఏదో ఒకటి రాంగ్ ఒక వర్డ్లో దాంట్లో ఇంకో వర్డ్ రాంగ్ ప్రొనౌన్సియేషన్ వాడినా కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఆ చూసి మాట్లాడడం కానీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది బాగా ఏదేమైనా కానీ మాకు సార్తో సిబి ఏయూ సీనియర్ అని చెప్పేసి అదొక ప్రాజెక్ట్ చేసాం, ఏడిపిస్తారు. ఈ 2 ప్రాజెక్టులనేమో సార్తో ఇంట్రాక్షన్ అనే విధానాన్ని నాకు అక్కడ చేతుల్లో పెట్టింది. ఈ ప్రాజెక్ట్స్ కానీ ఒకవేళ ఇన్వాల్వ్ కాకపోయింటే ఆ లోపల ఏం జరుగుతుందో తెలియకపోతే అక్కడ నేను సర్వే కాలేకపోయింది. రిమైనింగ్ 4 members ఎలా వచ్చారో నేను కూడా అలానే బయటకు వచ్చేవాడిని. మళ్ళీ తర్వాత ఇక నాకు అవసరం ఉండేది కష్టాలు. కానీ ఏదైనా కానీ ఫస్ట్ ఇన్స్టిట్యూట్లో ఉన్నంత వరకు చాలా మినిమం డౌట్స్ చాలా డౌట్స్ అడిగింది. ప్రాజెక్ట్ తెలుసుకోవాలి చాలా